అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ విశాఖపట్నం. నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదండి. దానికి సంబంధించిన సిలబస్, అలాగే ఏ బుక్స్ చదివితే బెస్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు అనే దాని మీద ఈ వీడియో నేను చేస్తున్నాను. సో నవోదయ సిలబస్కి వచ్చేటప్పటికి ఒకసారి చూసుకున్నట్లయితే నవోదయకి సంబంధించిన మెయిన్గా సిలబస్ చూస్తే 3 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఈ 3 సబ్జెక్ట్స్ మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్స్ టెస్ట్, లాంగ్వేజ్ టెస్ట్. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మెంటల్ ఎబిలిటీ అనేది 40 క్వశ్చన్స్ వస్తాయండి, 50 మార్క్స్. అంటే ఒక్క క్వశ్చన్కి 1.25 మార్క్స్ అనేది ఉంటుంది. అలాగే అర్థమెటిక్ టెస్ట్ అంటే ఏంటో కాదండి, మ్యాథమెటిక్స్ టెస్ట్. సో మ్యాథ్స్ మీద 20 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్ ఉంటాయి. లేకపోతే లాంగ్వేజ్ టెస్ట్ మీద 20 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. లాంగ్వేజ్ టెస్ట్ అంటే స్టూడెంట్స్ అప్లై చేసేటప్పుడు ఏ మీడియంలో అప్లై చేస్తారో దాని మీద పాసేజ్లు వస్తాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఇంగ్లీష్ మీడియం అప్లై చేసుకున్నారనుకోండి, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం అప్లై చేసుకుంటారు. సో ఇంగ్లీష్ మీడియం అప్లై చేసుకునేటప్పుడు దాని మీద వచ్చే క్వశ్చన్స్ ఇంగ్లీష్లో పాసేజ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అవి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అవి కూడా మనం చూద్దాం. ఇప్పుడు మెంటల్ ఎబిలిటీకి, అర్థమెటిక్కి, లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ ఏంటనేది చూద్దాం. మెంటల్ ఎబిలిటీకి 40 క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను కదా. ఈ 40 క్వశ్చన్స్ కూడాను 10 చాప్టర్స్గా డివైడ్ చేశారండి. ఒక్కో చాప్టర్ నుంచి టోటల్గా 4 క్వశ్చన్స్ వస్తాయి. అందులో ఒక్కో చాప్టర్ గురించి చెప్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మరి ఫస్ట్ చాప్టర్ మెంటల్ ఎబిలిటీలో 10 చాప్టర్స్ ఉంటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ 10 చాప్టర్స్లో ఫస్ట్ చాప్టరు ఆడ్ మ్యాన్ అవుట్ అండి. ఆడ్ మ్యాన్ అవుట్ నుంచి 4 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే 10 చాప్టర్స్ నుంచి 10 4s వస్తాయి అనమాట. ఒక్కో చాప్టర్ నుంచి 4 క్వశ్చన్స్ లెక్క 40 క్వశ్చన్స్ వస్తాయి. 40 × 1.25 చేస్తే 50 మార్క్స్ అనమాట. సో ఆడ్ మ్యాన్ అవుట్ ఎలా చేయాలంటే టోటల్గా 4 ఫిగర్స్ ఇస్తారండి. ఈ 4 ఫిగర్స్లో 3 ఫిగర్స్ ఒకేలాగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఒకే షేప్ ఉండొచ్చు, ఒకే ప్రాపర్టీ ఉండొచ్చు. 1 ఫిగర్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ ఫిగర్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ అనేది బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది OMR షీట్లో. ఇక చూస్తే పార్ట్ 2 అంటే సెకండ్ చాప్టర్ని ఫిగర్ మ్యాచింగ్ అంటారు, లేదంటే సిమిలారిటీ అని కూడా అంటారు. ఈ సిమిలారిటీ చాప్టర్కి చూస్తే ఒక షేప్ అనేది ఇస్తారండి, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ షేప్ లాంటి షేపు ఈ 4 ఆప్షన్స్లో ఆన్సర్ ఫిగర్స్ అంటారు వీటిని. ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూసుకోవాలన్నమాట. ఇలాంటి షేపు ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూస్తే అది మనం ఐడెంటిఫై చేయాలి. ఇకపోతే థర్డ్ చాప్టర్ని ప్యాటర్న్ కంప్లీషన్ అంటారు. ప్యాటర్న్ కంప్లీషన్ అనేది వచ్చేటప్పటికి మనం ఇది ఒక ఫిగర్ అనుకుందాం. ఈ ఫిగర్లో 3 పార్ట్స్ ఫిల్ అయ్యి 1 పార్ట్ అనేది, అంటే ఈ ప్యాటర్న్ అనేది ఫిల్ అవ్వాలన్నమాట, కంప్లీట్ అవ్వాలి. సో ఈ 1 పార్ట్ కంప్లీట్ అవ్వాలంటే ఈ 4 ఆప్షన్స్లో ఏ పార్ట్ని తీసుకుని వచ్చి ఈ క్వార్టర్లో, అంటే ఈ పావులో పెడితే అది ఫిల్ అవుతుందో దట్ ఈస్ ప్యాటర్న్ కంప్లీషన్ అంటారండి. సో దీన్ని కంప్లీటింగ్ స్క్వేర్స్ అని కూడా అంటారు. ఇకపోతే 4th చాప్టర్ని ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అంటారండి. ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అంటే ఏంటంటే సిరీస్ ఉంటుందండి, అంటే ఒక ఆర్డర్ ఉంటుంది అనమాట. సో ఒక ఆర్డర్, సిరీస్ అంటే ఆర్డర్ కదా, సీక్వెన్స్ అంటారు. అంటే అసెండింగ్ అయినా ఉండొచ్చు, డిసెండింగ్ అయినా ఉండొచ్చు, క్లాక్ వైజ్లో కానీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్లో చూడాలన్నమాట. ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి, ఫిగర్లో ఒక లైన్ ఇచ్చారు, ఇంటూ ఇచ్చారు. నెక్స్ట్ 2 లైన్స్ ఎల్ షేప్లో వచ్చింది, ఇంటూ సర్కిల్ వచ్చింది. నెక్స్ట్ 3 లైన్స్ యూ షేప్లో వచ్చింది, 2 ఇంటూస్ ఒక సర్కిల్ వచ్చింది. నెక్స్ట్ ఏమొస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఇది ఫిగర్ సిరీస్ కంప్లీషను 4th చాప్టర్. ఇంకా 5th చాప్టర్ చూసినట్లయితే అనాలజీ అండి. అనాలజీ అంటే కంపేరింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇలా కంపేర్ చేస్తారు, అంటే దీన్ని ఎలా రాసుకుంటే, ఈ షేప్ని ఎలా రాసుకుంటే దీన్ని ఎలా రాసుకుంటారు అనేది క్వశ్చన్ అనమాట. దీన్నే అనాలజీ అంటారు, కంపేరింగ్ అనమాట. సో అనాలజీ మీద ప్రతి చాప్టర్ మీద నేను ఒక్కో క్వశ్చన్ చెప్తున్నాను, ప్రతి చాప్టర్ మీద కూడాను 4 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. 6th చాప్టర్ జామెట్రిక్ ఫిగర్ కంప్లీషన్, ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్ అనమాట. అంటే మీకు ఒక ఫిగరు ఇస్తాడు, ఆ ఫిగరు స్క్వేర్ది కానీ, ట్రయాంగిల్ది కానీ, సర్కిల్ది కానీ ఇస్తాడు. దాంట్లో ఫుల్ పీస్ ఇవ్వడు, ఒక పీస్ ఇస్తాడు, ఇంకో పీస్ రిమైనింగ్ పీస్ని తీసుకొని రావాలి. దీన్ని కటింగ్ ఫిగర్స్ అని కూడా అంటారండి. మీరు చూస్తే దీని కటింగ్ ఫిగరు ఎక్కడ ఉంటుందో ఆ ఫిగర్ని తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిగర్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టారనుకోండి, ఈ స్క్వేర్ అనేది ఫుల్ అవుతుంది అనమాట. అందుకే దీన్ని జామెట్రిక్ ఫిగర్ కంప్లీషన్ అనేది
అంటారు. దిస్ ఈజ్ 6th చాప్టర్. 7th చాప్టర్కి వచ్చేటప్పటికి మిర్రర్ ఇమేజింగ్. అంటే మిర్రర్లో ఈ ఇమేజ్ అనేది, ఈ ఇమేజ్ మిర్రర్లో, ఇది మిర్రర్ సింబల్ అండి. సో మీరు చూస్తున్నారు కదా లైన్స్, ఇది మిర్రర్ సింబల్. ఈ మిర్రర్లో దీన్ని చూస్తే ఎలా కనబడుతుంది అంటే, మిర్రర్లో ఏదైనా ఒక ఇమేజ్ మనం చూస్తే, మన మిర్రర్లో మన ఇమేజ్ మనం చూస్తే కొంచెం లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది, తెలిసిందే కదా. సో దీన్ని చూస్తే ఇక్కడ ఈ TBAT అనేది ఎలా కనబడుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ 8th చాప్టర్ అండి, పంచ్డ్ ఆర్ హోల్డ్ ప్యాటర్న్ అంటారు. పేపర్ ఫోల్డింగ్, అన్ఫోల్డింగ్ అంటారండి. ఇదేంటంటే ఫోల్డింగ్ చేయాలి, పేపర్ని ఫోల్డ్ చేయాలి, ఒక స్క్వేర్ షేప్లో ఉండే పేపర్ని. చూడండి ఇక్కడ త్రీ క్వశ్చన్ ఫిగర్స్ ఉన్నాయి. అంటే ఒక పేపర్ని తీసుకొని వచ్చి ఈ డాటెడ్ లైన్ ఉంది కదా, దీన్ని చూపిస్తున్నట్టు ఇలాగా ఫోల్డ్ చేయాలి. తర్వాత ఏంటి, మళ్ళీ ఇలా ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ పంచింగ్ అంటే హోల్ చేయాలి. పంచింగ్ చేసి మళ్ళీ మొత్తం పేపర్ మొత్తాన్ని ఓపెన్ చేస్తే ఏ షేప్ అనేది ఇందులో వస్తుంది అనేది చూపిస్తాడు. ఇందులో ఏ షేప్ వస్తుందో మనం చూస్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. అది ఆన్సర్ అవుతుందన్నమాట. ఇకపోతే నైన్త్ టాపిక్ స్పేస్ విజువలైజేషన్. అంటే మీరు చూడొచ్చు, ఈ 3 పార్ట్స్ అనేవి ఇచ్చాడు. ఈ 3 పార్ట్స్ కలిపితే ఇందులో చూపించినట్టు ఏ షేప్ అనేది వస్తుంది అనేది క్వశ్చన్ అనమాట. దిస్ ఈజ్ 9th టాపిక్. ఇకపోతే 10th టాపిక్ ఎంబెడెడ్ ఫిగర్. అంటే ఈ షేప్ అనేది మీరు బాగా చూస్తే ఈ షేప్ అనేది ఈ 4 ఫిగర్స్లో ఎక్కడ ఉందో చూడాలన్నమాట. దాన్ని ఎంబెడెడ్ ఫిగర్స్ అంటారండి. ఓకేనా. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ ఏంటండి, మ్యాథమెటిక్స్, అదే అర్థమెటిక్ టెస్ట్ అంటారు. సో అర్థమెటిక్ టెస్ట్లో టోటల్గా 12 చాప్టర్స్ ఉంటాయండి. ఈ 12 చాప్టర్స్ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ చాప్టర్ నెంబర్ అండ్ న్యూమరికల్ సిస్టమ్, అంటే నెంబర్స్ న్యూమరికల్ సిస్టమ్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. సెకండ్ చాప్టర్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ హోల్ నెంబర్స్. సో ఈ హోల్ నెంబర్స్ మీద 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, వీటి మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్ చాప్టర్కి వచ్చేటప్పటికి ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఇంక్లూడింగ్ దేర్ ప్రాపర్టీస్. ఫ్యాక్టర్స్, మల్టిపుల్స్, దాని ప్రాపర్టీస్. 4th చాప్టర్ డెసిమల్స్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ దెమ్, డెసిమల్స్ మీద ఉంటుంది 4th చాప్టర్. 5th చాప్టర్ కన్వర్షన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇంటూ డెసిమల్స్, అంటే ఫ్రాక్షన్స్ని డెసిమల్స్ గాను, డెసిమల్స్ని ఫ్రాక్షన్స్ గాను కన్వర్ట్ చేసుకోవడము. 6th చాప్టర్ మెజర్మెంట్ ఆఫ్ లెంత్, మాస్, కెపాసిటీ, టైం, మనీ. సో ఈ చాప్టర్లన్నీ మీకు తెలిసిన బుక్ షాప్లో దొరుకుతాయి. ఈ చాప్టర్కి సంబంధించిన మెటీరియల్ అంతా దొరుకుతుంది. 7th చాప్టర్ సింప్లిఫికేషన్ ఆఫ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్. 8th చాప్టర్ ఫ్రాక్షనల్ నెంబర్స్. ఇది మరీ డెప్త్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ప్రిపేర్ అయితే సరిపోతుంది, అవి కూడా లైక్ ఫ్రాక్షన్సే. 9th చాప్టర్ వచ్చేటప్పటికి ప్రాఫిట్ అండ్ లాస్. ఇవి కూడా డెప్త్ అవసరం లేదు, ఓన్లీ పర్సంటేజ్కి సంబంధించినవి కూడాను అడగట్లేదు ఇక్కడ. సారీ, పర్సంటేజ్ లేనివి అనమాట, వితౌట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజ్. లేకపోతే 10th చాప్టర్ పెరిమీటర్ అండ్ ఏరియా. 11th చాప్టర్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అండ్ ఇట్స్ సింపుల్ అప్లికేషన్స్, చాలా ఈజీగా ఉంటుంది. 12th చాప్టర్ డేటా అనాలిసిస్ యూజింగ్ బార్ డయాగ్రామ్, గ్రాఫ్, లైన్ చార్ట్. ఇది టోటల్గా 12 చాప్టర్స్. లేకపోతే ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి పాసేజ్లు ఇస్తారండి. చూడండి ఇక్కడ పాసేజ్ ఇచ్చారు, ఈ పాసేజ్ మీద క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. ఇది టోటల్గా మీరు ఇంగ్లీష్ తీసుకుంటే ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడుగుతారు, తెలుగు తీసుకుంటే తెలుగులో క్వశ్చన్స్ అడుగుతారు. సో స్టూడెంట్కి ఎలా దేని మీద కమాండింగ్ ఉందో కూడా చూసుకోండి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన సిలబస్ ఏదైతే ఉందో, నేను చెప్పిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ బుక్లో ఉన్నాయో ముందు చూసుకోండి. అంటే కొన్ని బుక్లో అనవసరమైనవన్నీ ఎక్కువ ఉంటాయి, సో అనవసరం ఉండేవన్నీ కూడాను మనకు అవసరం లేదు. అలాగే మీరు కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసినట్లయితే కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడాను ఓన్ మెటీరియల్ ఇస్తున్నారా, లేదంటే అంటే మార్కెట్లో దొరికిన ఏమైనా బుక్స్ ప్రిపేర్ చేయిస్తున్నారా, అవి కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సో దాన్ని బట్టి మీరు క్వశ్చన్ చేయండి, సార్ మీరు ఏ మెటీరియల్ ఇస్తున్నారో, అందులో ఏ చాప్టర్స్ మీరు ఇస్తున్నారో, అసలు మీకు సిలబస్ పేపర్ మీ దగ్గర ఉందా లేదో కూడా అడగండి, మీరు మాట్లాడండి. అలాగే కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ చాప్టర్ల మీద జాగ్రత్తగా చూసుకొని ప్రాక్టీస్ అయినట్లయితే ఈజీగా సీట్ కొట్టే అవకాశం ఉంటుంది. నవోదయ ప్రిపరేషన్ అనేది ఓన్లీ సీట్ కొట్టడం అనేది టార్గెట్ కాదు, స్టూడెంట్స్కి పోటీ పరీక్షల మీద అవగాహన వస్తుంది, నాలెడ్జ్ పెరుగుతుంది అనేది ఇటు స్టూడెంట్స్ అటు పేరెంట్స్ గుర్తించినట్లయితే సో వాళ్ళ లైఫ్లో మంచి మంచి అవకాశాలు ఇంకా ముందు వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే
నా నంబర్ వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద ఉంది కదా, దానికి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను రెస్పాండ్ అవుతాను. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.